చేజేతులారా ఎరువులు సప్లై చేయకపోవడం కానీ, అలానే గిట్టుబాటు ధర లేకపోవడం కానీ, గిట్టుబాటు ధర లేకపోవడం స్వయంకృత అపరాధం. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులే. ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి గిట్టుబాటు ధర కంటే కూడా తక్కువ అమ్ముకునే పరిస్థితి ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం. ఇంచుమించుగా 2,000 రూపాయలు పుట్టు మీద తగ్గించి అమ్ముకునే పరిస్థితి ఉంది. ఆ విధంగా రైతులు సుమారుగా ఒక ఎకరాకి ఒక 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయల దాకా నష్టం వస్తామంటే ఏ రైతు నెక్స్ట్ ఇయర్ ముందుకు వచ్చి చక్కగా వాళ్ళు వ్యవసాయం చేసే పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా రైతు ఈరోజు సంతోషంగా లేడు. నెక్స్ట్ టైం మనం వెయ్యాలనా లేదా అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు అండగా చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా వారందరిలో కూడా ఒక ధైర్యం. జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ వల్ల చంద్రబాబు నాయుడు కనీసం మెడలు వంచైనా కూడా ఈ కార్యక్రమాలన్నీ ఎరువులు ఇప్పించడంలో కానీ, అలానే ఈ గిట్టుబాటు ధరని అమలు చేయడంలో కానీ, వీటన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా అండగా ఉంటారన్న ధైర్యాన్ని నిన్న మనం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా నిన్నటి రోజున గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో అన్ని రెవెన్యూ డివిజన్స్ లో, నెల్లూరులో అయితే మాత్రం కలెక్టరేట్ లోనే డైరెక్ట్ గా మేము ఇవ్వడం జరిగింది. అన్ని కార్యక్రమాల్లో కూడా చాలా చక్కగా రైతులు కానీ, రైతుల తరపున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రైతుల పక్షాన కానీ, మిగిలిన మహిళలు కానీ, వృద్ధులు కానీ, అదేవిధంగా వికలాంగులు కానీ, విద్యార్థులు కానీ, వీరందరి తరపున కూడా ఏ సమస్య ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ ముందుండి ప్రజల తరపున భవిష్యత్తులో కూడా పోరాడుతూ ఉందని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.